Hi everyone, Faculty of Science, Zoology, పేపర్ థర్డ్ యానిమల్ ఫిజియాలజీ అండ్ బిహేవియర్ అంటే ప్రీవియస్ పేపర్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తే అటెంప్ట్ ఎనీ 8 క్వశ్చన్స్ ఆఫ్ షార్ట్ ఫామ్. అందులో కొలిసిస్టోకైనిన్, యూరియోటిలిక్ యానిమల్, రూమినెంట్ డైజెషన్, డి బ్రాడికార్డియా, ఈ బోర్ ఎఫెక్ట్, ఎఫ్ ఫేస్ మేకర్, జి సార్కోమియర్, హెచ్ థైరాయిడ్ గ్లాండ్, ఐ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్, జే డ్యాన్స్ లాంగ్వేజ్ ఆఫ్ హానీబీస్, కే ఇన్స్టింక్ట్ బిహేవియర్, ఎల్ ఫిరోమోన్స్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. కొలిసిస్టోకైనిన్ అంటే మనకు డైజెస్ట్ సిస్టంలో వస్తుంది. యూరియోటిలిక్ యానిమల్స్ అంటే సమ్ యానిమల్స్ ఆర్ రిలీజెస్ ఎక్స్క్రీటెడ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్. యూరియో అంటే యూరియోటిలిక్ అంటే యూరియా రిలీజ్ చేస్తే యూరికో అంటే యూరిక్ యాసిడ్, అమ్మోనియా అంటే అమ్మోనోటిలిక్. అట్లా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రూమినెంట్ డైజెషన్ అంటే మనకు సెల్యులోజ్ డైజెషన్ క్యాటిల్స్లో ఉంటుంది, అంటే పశువులలో. డి మనకు బ్రాడికార్డియా, హార్ట్ బీట్ ఈజ్ వెరీ స్లో ఉంటుంది, అది చూడండి. బోర్ ఎఫెక్ట్ అదొకటి, రెస్పిరేషన్ వస్తుంది. పేస్ మేకర్ అంటే హార్ట్ను కంట్రాక్షన్ జరిపేది. సార్కోమియర్ మజిల్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ మజిల్స్. థైరాయిడ్ గ్లాండ్ అంటే మనకు మెటబాలిక్ రేట్ చూసుకుంటుంది, అది చదవండి. న్యూరాన్ అంటే మనం ఎప్పటికీ ఇస్తున్న చిన్నప్పటి నుండి, అది కూడా వేయండి. డ్యాన్స్ లాంగ్వేజ్ ఆఫ్ హానీబీస్, అది చూడండి. ఇన్స్టింక్టివ్ బిహేవియర్, ఫిరోమోన్స్, ఇది షార్ట్. ఇక లాంగ్ చూడండి. సెక్షన్ బి 4x12 48. 2. What is digestion? Complementary food substances change to simple absorption material is called the digestion. అది రాసేసి the chemical process it is a chemical process రాసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రోటీన్ డైజెషన్. ఇప్పుడు మనం పప్పులు తిన్నా, మాంసం తిన్నా, ఇటువంటి ప్రోటీన్స్ తింటే అమైనో యాసిడ్ ఇట్లా మారుతుంది. సలైవరీ గ్లాండ్ అనేది ఇటువంటి ప్రభావం ఉండదు, అది పెప్సిన్ యొక్క ప్రభావం ఉంటుంది స్టమక్ లోపల. అదేవిధంగా ట్రిప్సిన్, కెమోట్రిప్సిన్ ఆ ప్యాంక్రియాస్ నుండి కూడా ప్రభావం ఉంటుంది. ఎట్లా జరుగుతుందో అని నీట్గా రాసేయండి. నెక్స్ట్ 2లో బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ నెఫ్రాన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ద స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ నెఫ్రాన్ అంటే ఏంది, అది కూడా రాసే ప్రయత్నం చేయండి. వాట్ ఈజ్ సైనాప్స్? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ సైనాప్స్ చూడండి. రైట్ ఏ నోట్ ఆన్ మెన్స్ట్రువల్ సైకిల్, ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎందుకు చదవండి. 4th one ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మమ్మలియన్ హార్ట్. ఆర్ బి రైట్ అబౌట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ CO2 transport in respiration. 5th one write an essay on Pavlov classical condition theory. Or what is biological clock? Explain with example. Thank you, wish you all the best. Explanation ఒక్కొక్కటి PDF పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క టాపిక్. థ్యాంక్ యూ.